దారి దొరికినాదే మాకు రేవంతన్నా, ధైర్యం వచ్చినాదే మాకు రేవంతన్నా, చదువుకోని కొలువురాని పోరగాళ్లకు సాదుకునే పెద్దన్నే వచ్చాడని ముందుకు, ఉద్యమాన ఊపిరి నుదిలిన మరుల ఆత్మకు చూసుకుని అన్నే వచ్చాడని ఇండ్లకు, ప్రగతి భవనుకెళ్ళలేని పేద కాళ్ళకు బాటపడే బాధ నీకు చెప్పేటందుకు, ఓ రేవంతన్నా నీకు జేజేలన్నా, ఇది మా జన వినతి యాదుంచుకో అన్నా. ఖచ్చితంగా అంటే మంచి జనం ఏం చెప్పాలనుకున్నారో దీన్ని పూర్తి స్థాయిలో చెప్పబోతున్నారా? అంటే ఎంత నిడివి ఉండబోతుంది ఏంటి? అంటే జనాల తరపున జనాలు ఏం చెప్పబోతురో కాదు, ఓకే, నేను నా నోటీస్లో ఉన్న కొన్ని విషయాలను మాత్రం చెప్తున్నాను. ఓకే, జనాలకి ఇంకా చాలా ఉండొచ్చు, అవి నేను స్టడీ చేసి అంత ఊర్లకి వెళ్ళి చెప్పలేను, వాటికి వేరే పాటలు చేద్దాం. అవును, ఇప్పుడు ప్రజెంట్గా ఇమ్మీడియట్గా అన్న చేయాల్సిన పనులు అన్న చెప్పినవే, వాటిని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అంటే ఈ వారం రోజులు దాదాపుగా రోజు ఏదో ఒక రివ్యూ అవన్నీ కనబడతాయి. ఈ వారం రోజులలో రేవంత్ రెడ్డి మీరు కూడా ఇట్లనే కూర్చొని ఉంటారు, ఇట్లనే కొన్ని గంటల పాటు చర్చించుకొని ఉంటారు. రేవంత్ రెడ్డిని సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మొత్తం దాన్ని మీరు టీవీలలో సెల్లులలో ఎన్నో ఒకటి చూసి ఉంటారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డిని మీరు అనుకున్నటువంటి స్థాయిలో చూస్తూ? నేను ఒకటి రేవంత్ అన్న సీఎం అయ్యాడు అన్న రోజు ఒక 20 ఏళ్ళ నా లోపల ఉన్న గుండె బరువు దిగిపోయింది. ఓకే, ఎందుకు దిగిపోయింది అంటే రెండు విషయాలు చెప్తాను. నాకు ఎప్పుడు ఒక సినిమా ఫీల్డ్లో కూడా ఈ చరణ్కి బ్రేక్ ఇవ్వాలి, చరణ్ని లాక్కెళ్ళాలి అనే ఒక మనిషిని నేను సంపాదించుకోలేదని నాకు బాధ అవుతూ ఉండేది. అంటే నాలో లోపం ఉందా, ఓకే, నన్ను ఎవ్వరు ఎందుకు, ఎంతసేపు నేనే పోరాడాలా, ఎంతసేపు నేనే ప్రయత్నించాలా, 10 హిట్స్ కనబడతా ఉన్నాయి కానీ ఎవరు కూడా ఆ విమానం అనే ఒక హిట్ సినిమా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడని పేరు వచ్చింది ఈ మధ్య కాలంలో. అయినా మళ్ళీ నేనే ప్రయత్నాలు చేసుకోవాలి, మళ్ళీ నేనే పోరాటం చేయాలి, ఏంటి ఒక మనిషిని లేరేంటి అంటే నాలో లోపం ఉందా, ఒక మనిషిని సంపాదించుకోలేకపోయాను అనిపించేది. ఓకే, తర్వాత రాజకీయాల్లో నన్ను ఈ 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని సీఎం గారిని కల్పిస్తాను, నీకు అది చేపిస్తాను ఇది చేపిస్తానని నాతో పాటలు చేయించుకుని వాడుకున్న వాళ్ళే 100 మంది ఉంటారు. ఓకే, మాట ఇచ్చారు కానీ చేయలేదు. ఎవరు నేను అంటే ఇదొకటి పెడతారు, నా కేసీఆర్ గారి దగ్గరికి సీఎం దగ్గరికి తీసుకుపోయి నీకు అది చేపిస్తాం, అట్లీస్ట్ మాట్లాడిపిస్తాం అని ఉంటే వాళ్ళు ఉంటారు కదా. సో అంటే ఈ 2 బరువులు ఎక్కడ దిగిపోయినాయి అంటే ఇండస్ట్రీ పరంగా ఇది పరంగా నాకు ఒక మనిషి ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నాతో డైరెక్ట్ గా మాట్లాడాడు, ఆ ఒక బరువు దిగిపోయింది. రెండోది ఇక ఎవరికి నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతాం ఈ పని చేయనేవాడు ఉండడు, మీరే 10 మందికి చెప్పొచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రి కల్పిస్తాను. నేను సీఎం గారికి నేను తెలుసు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా కోమటిరెడ్డి గారు అయ్యారు. సో ఆయన మా నల్గొండ మా ఎమ్మెల్యేనే, సో ఆయనకు పాటలు చేసేది నేనే కాబట్టి ఇక నుంచి ఆ బరువులు దిగిపోయినాయి నాకు. ఇక నా పని నేను మ్యూజిక్ ప్రశాంతంగా చేసుకుంటాను. కానీ ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నా, ఇప్పుడు విమర్శలు చేస్తే వాళ్ళ కింద చేయొచ్చు కానీ నేనైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకేదో కాదు, రేవంత్ రెడ్డి అన్న పర్సనల్, నేను రేవంత్ రెడ్డి అన్న నాలో ఇన్స్పిరేషన్, నాకు ఆయనకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు పుస్తకాల్లో చదువుతాం బ్రదర్, మనం సినిమాల్లో చూస్తాం ఒక చరిత్రకారులు విజయం సాధించిన వ్యక్తుల కథల్ని, కానీ నేను నా కళ్ళతో చూశాను 15 ఏళ్ళు. ఓకే, నా కళ్ళ ముందు ఒక వ్యక్తి శిఖరం చేరాడు, అతను కష్టాలు పడ్డాడు, జైలుకి వెళ్ళాడు, బాధలు పడ్డాడు, నాకే చెప్పాడు 2015లో నేను 2024లో సీఎం అయితే చిన్ని చూడని చెప్పి అయ్యాడు ఆయన. ఓకే, సో జీవితంలో ఇంత లైవ్గా ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి పోరాటాన్ని, ఒక వ్యక్తి విజయాన్ని కూడా చూసే అదృష్టం నాకు రేవంత్ అన్న కలిగించాడు. సో ఇక నుంచి కూడా రేవంత్ అన్న నాకేదో చేయాలను, రేవంత్ అన్న దగ్గర నేనేదో పొందాలని నేను ఎప్పుడు ఆలోచించాను. రేవంత్ అన్నకు నేనెలా ఉపయోగపడతాను, ఓకే అంటే ఈరోజు ఆయన చేసే ప్రతి మంచి పని ప్రజలకు చేరాలి. ఒక బరువు దిగిపోయినటువంటి చిన్ని చేరని మేము ఇప్పుడు చూస్తున్నాం. అంతే. చివరగా రేవంత్ రెడ్డి పైన మీరు 10ల సంఖ్యలో పాటలు రాశారు, 10ల సంఖ్యలో పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు, మీ గొంతుతో కొన్ని పాడారు, కొన్ని వేరే గొంతులు కూడా ఉన్నాయి. మీకు చాలా ఇష్టమైనటువంటి, లేకపోతే అన్ని ఇష్టమై ఉంటాయి కానీ దానిలో ఏదో ఒకటి శిఖరం మీద కనబడతా ఉంటాయి. ఆ పాటను ఒక 3 రంగుల జెండానే, ఇంకా 3 రంగుల జెండా నా మనసులో నరాల్లోంచి అన్న మీద ఉన్న ప్రేమతో పైకి వచ్చిన పాట అది. ఓకే, ఆ పాట ఆల్రెడీ పాడాను. ఇంకేదైనా అనుకుంటే అది తీసుకొని ఏం చేద్దామని డన్. ఇదే ఇప్పుడు దారి దొరికినదే మీకు, అది ఇప్పుడు రేపు రాబోయే రిలీజ్ అయిపోయే పాటే. ఓకే, అవసరమైతే ఆ పాట మీకు ఇస్తాను, వేసుకోండి, అన్నిట్లో వాడుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది చిన్ని చరణ్, దాదాపుగా బరువంతా దిగిపోయింది. నాది 2 దశాబ్దాలుగా నేను ఎదురు చూస్తున్నటువంటి క్షణాలని
రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించిన వెంటనే పట్టాపంచలయ్యాయి. నాకంటూ ఒక భరోసా దొరికింది అనుకుంటున్నాను. వందలాది మంది గత ప్రభుత్వంలో కేసీఆర్ని కల్పిస్తామని లేకపోతే ఇంకేదో చేస్తామని నాతోని ఖచ్చితంగా సహాయం అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. కానీ నాకు ఇప్పటికీ ఒక భరోసా అయితే దొరికింది. డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే నేను సోర్స్లో ఉన్నటువంటి శక్తి అయితే నాకు లభించింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో సముచితమైనటువంటి ఒక గౌరవం అయితే దక్కుతుందనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. సినీ ఇండస్ట్రీలో కూడా ముందుకు పోవడానికి నాకు ఒక దారి దొరికిందన్నటువంటి ఆశాభావాన్ని కూడా 3 రంగుల జెండా బట్టి ఆ పాట రాసి దానికి సంబంధించి మ్యూజిక్ కంపోజ్ చేసి దాదాపుగా నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి చిన్ని చరణ్, పరోక్షంగా కారణమైనటువంటి చిన్ని చరణ్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. చూడాలి మరి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరికొద్ది రోజుల్లో చిన్ని చరణ్ని పిలుచుకుంటాడు. ఆ పిలుచుకున్న తర్వాత అసలు ఏం మాట్లాడారు, చిన్ని చరణ్కి ఎలాంటి భరోసా ఇచ్చారు ఏంటి అనేది కూడా తొలి వెలుగు మళ్ళీ ఒకసారి సంప్రదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.